అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 19లో నెల్లూరు నగరానికి 550 కోట్లతో సంగం బ్యారేజీ నుంచి వాటర్ తీసుకొచ్చాం. ఎందుకు సంగం బ్యారేజీ తీసుకొచ్చామంటే నెల్లూరు పెన్నా నది దగ్గర ఎండాకాలం నీళ్లు కిందకి పోతాయి, కింద పోయినప్పుడు బురద నీళ్ళు వస్తుంది. అదే సంగం బ్యారేజీలో అయితే 365 రోజులు స్పష్టమైన నీళ్లు ఉంటాయి. ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు, అక్కడి నుంచి తీసుకురమ్మంటే అక్కడి నుంచి లైన్ వేసి దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను దానికి. 14-19లోనే ఇంకొక 50 కోట్లు ఖర్చు పెట్టుంటే అది అయిపోయింది. అది 50 కోట్లు కూడా నేనే శాంక్షన్ చేయించాను. అట్కోలో శాంక్షన్ చేయించి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి కట్టేదిగా చేశా, నెల్లూరు ప్రజలు కాదు. కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో దాన్ని పక్కన పెట్టేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ టేకప్ చేశాను. 1 ఇయర్లో ఖచ్చితంగా నెల్లూరులో ప్రతి ఇంటికి కొళాయి నీళ్ళు ఇస్తాను, ప్రతి ఇంటికి సంగం బ్యారేజ్ నీళ్ళు ఇస్తాను. అది ఒకటవది. రెండవది ప్యూర్ మినరల్ వాటర్ కావాలని. ఈరోజు బయట కొనుక్కోవాలంటే చాలా ఖర్చు అవుతుంది, పేదలు నిరుపేదలు ఉన్నారు. అందుకని ఎన్టీఆర్ సుజల్ అనే పథకాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే, అంటే 2 రూపాయలకే 20 లీటర్లు, 2 రూపాయలకి 20 లీటర్ల కార్యక్రమాన్ని నెల్లూరులో 6 లక్షల లీటర్లు ప్రతిరోజు సప్లై చేసేటట్టు ఏర్పాటు చేశారు. నెల్లూరు సిటీకి అయితే 3 లక్షలు, దానికి 2,75,00,000 ఖర్చు పెట్టాం. నెల్లూరు సిటీకి 2,75,00,000 కోట్లు 2014-19లో ఖర్చు పెడితే కొంత వర్క్ జరిగితే బ్యాలెన్స్ 4,80,00,000 అవుద్ది. ఆ 4,80,00,000 కానీ ఖర్చు పెట్టుంటే దాదాపు 15,000 కుటుంబాలకు యాక్చువల్గా చక్కటి వాటర్ ఉండేది. కానీ గత ప్రభుత్వం పెట్టిన 2,75,00,000 వేస్ట్ అయిపోయింది. ప్రజాసొమ్ము, ప్రజలు కట్టిన ట్యాక్సుల సొమ్మది. అసలు జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరు దాన్ని వేస్ట్ చేయరు. అయితే ఈ ప్రభుత్వ రంగాన్ని మళ్ళీ ఆ 4,80,00,000 యాక్చువల్గా ఏర్పాటు చేసి ఈరోజు ఆల్రెడీ 2 మదర్ ట్యాంక్, మొత్తం 3 మదర్ ట్యాంకులు, 1 lakh, 1 lakh, 1 lakh ఆల్రెడీ 2 మదర్ ట్యాంకులు ఓపెన్ చేశాను. వాటి ద్వారా మళ్ళీ 60 ట్యాంకులు, ఇటువంటి 60 ఉంటాయి. ఈరోజు అయితే 53వ డివిజన్లో ఓపెన్ చేసామో అటువంటి 60 ట్యాంకులు, 3 మదర్ ట్యాంకులు, 60 ట్యాంకులు ఏర్పాటు చేసాము. వీటి ద్వారా కార్డు ఇస్తారు. ఆ కార్డులో అంటే 2 రూపాయలకి ఆటోమేటిక్ 20 లీటర్లు అటు పెడితే దాంట్లో పడుతుంది. అలాంటి సిస్టమ్ తీసుకొచ్చాం. ఈ 60 కాకుండా అవసరమైతే మరొక 60 ప్లాంట్లు పెట్టిస్తా. ఆ 60 కూడా చాలుకుంటే మరొక 60 పెట్టిస్తా. ఎన్ని కావాలో నెల్లూరు ప్రజలకి 2 రూపాయలకి 20 లీటర్లు ఏర్పాటు చేస్తా. కొందరు ఏం చెప్పారంటే, సార్ 5 రూపాయలు పెట్టండి సార్, 2 రూపాయలు చాలా తక్కువ, 5 సంవత్సరాలు దాటిపోయిందన్నారు. నేను ఒకటే చెప్పా, 2014-19లో మాట ఇచ్చాము, 2 రూపాయలకే 20 లీటర్లు ఇస్తామన్నాం. మనం ప్రజలకు మాట తప్పకూడదు. ఖర్చు అయినా పర్వాలే, సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఎక్స్ట్రాగా బర్డెన్ అవుతుంది. ఇది మున్సిపాలిటీకి బర్డెన్ అయినా పర్వాలే, 2 రూపాయలకే ఇవ్వాలి 20 లీటర్లు ఏర్పాటు చేశాను. అధికారులు చక్కగా చేశారు. పబ్లిక్ హెల్త్ వాళ్ళు, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళందరూ దానికి అందరూ సహకరించారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలు దీన్ని వినియోగించుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నెల్లూరుకు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, పార్కులు. నెల్లూరు సిటీకి అయితే 50 పార్కులు టేకప్ చేసాం. ఇప్పుడే 3 పార్కులు ఇనాగరేషన్స్ వచ్చా. రేపు మళ్ళీ ఒక పార్క్ ఉంది మార్నింగ్. ఈ విధంగా అనేక ఒకటే నేను అడిగేది, 10 లక్షల కోట్లు అప్పు చేసి ఆయన వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. మన నెత్తిరేసిపోయాడు. దానికి ఇన్స్టాల్మెంట్ కట్టాలా, ఇంట్రెస్ట్ కట్టాలా? అయితే ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు కాబట్టి దాన్ని ఒక ప్లాన్డ్గా సిస్టమేటిక్గా చేసుకొని వస్తున్నారు. త్వరలో ఏదైతే ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేసామో అన్నీ చేస్తామని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. త్వరలో 53, 54 డివిజన్లో ఉండే భగవత్ సింగ్ కాలనీ వాళ్ళకి త్వరలో ఒక థీమ్ కవర్ చెప్తా. త్వరలో వాళ్ళు యాక్చువల్గా నేను ఎలక్షన్ అప్పుడు అడిగారు, సార్ గత ప్రభుత్వం పట్టాలు వల్ల ఒక కాగితం ఇచ్చింది నివాసం ఉండమని. నేను ఎలక్షన్కి వచ్చినప్పుడు సార్ మాకు పట్టాలు కావాలన్నారు. నేను ఆ రోజు ప్రామిస్ చేయలే. నేను ఒకటే చెప్పాను, గవర్నమెంట్ వస్తే అధికారులు తీసుకొచ్చి మీ ముందు కూర్చొని పెడతా, వాళ్ళతో డిస్కస్ చేస్తాను, వీలైతే చేస్తానని చెప్పాను. అన్నట్టుగానే కలెక్టర్ని, ఇరిగేషను, జేసీని, మున్సిపల్ శాఖని అందరినీ ఇక్కడ కూర్చొని పెట్టాను భగత్ సింగ్ కాలనీలో. వాళ్ళతో డిస్కస్ చేశా.
ఫైల్ మూవ్ అవుతూ ఉంది. ముఖ్యమంత్రి గారిని కూడా అడిగాను. ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్గా సానుకూలంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోమన్నారు. అది అధికారులు చూస్తున్నారు. త్వరలో భగత్ సింగ్ కాలనీలో ఉండే పట్టాలు ఏవైతే లేవో వాళ్ళకి త్వరలో తీపి కబురు చెప్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సిటీ ఏదైందో నిన్న భారత ప్రధాని గారు వచ్చారు. చాలా బ్రహ్మాండంగా సభ జరిగింది. 5 లక్షల పైగా యాక్చువల్గా ప్రజలు 175 కాన్స్టిట్యూన్సీస్ వచ్చారు. ఎంతో ప్రింట్ ఆఫ్ సైలెన్స్, బహుశా నేను చూసిన సభలు ఎప్పుడు ఇలా జరగల. చాలా ప్రింట్ ఆఫ్ సైలెంట్గా ప్రశాంతంగా ఎంతో ఇదిగా జరిగింది. ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాలలో కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ యొక్క వర్క్స్ ఏదైతే ఉన్నాయో నిన్న వాటికి పునఃప్రారంభం జరిగింది. పునఃప్రారంభం, శంకుస్థాపన కాదు. 2014-19లోనే ప్రధాని చేతుల మీద శంకుస్థాపన జరిగింది. అయితే గత ప్రభుత్వం మా మీద కోపంతో, ప్రజల మీద కోపంతో ఆ 41,000 కోట్ల పని ఆపేసింది. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని ఎలక్షన్ ముందు మాట ఇచ్చాం. మాట ప్రకారమే టెండర్లన్నీ 50,000 కోట్లకి యాక్చువల్గా టెండర్లు పిలిచి వాళ్ళకి L1 ఇచ్చేసాము. వాళ్ళంతా దానికి కావాల్సిన ఏర్పాట్లను చేసుకున్నారు. నిన్న ఏదైతే యాక్చువల్గా ఈ యొక్క పునఃప్రారంభం జరిగిందో జరిగిన వెంటనే అందరూ వర్క్ స్టార్ట్ చేశారు. రాబోయే 3 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకి యాక్చువల్గా ఒక చక్కటి రాజధాని ఇవ్వడం జరుగుతుంది. ఏదో పాపం ఉన్నట్టుండి ఈరోజు ఊడిపడ్డాడు. మా మిస్సెస్ చూస్తుంది, ఫోను చూసా, ఉన్నట్టుండి ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చేసాడు. ఎవరు నీ అమ్మ పడవ ఇంతలో క్యానించి వచ్చాను ఆయన సంవత్సరం రోజుల తర్వాత అని చేశాను. రావటం కోర్టు చేసుకుంటారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు దోసుకునేది ఏంటండి? ఆయన దోసుకుంటున్నారంటే ప్రజల్ని చేకొడతారు. అనిల్ గారు గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఎప్పుడు కూడా ఆయనకు 10 మందికి 10 బోర్లకి 10 జిల్లాలకి ఖర్చు పెట్టేటటువంటి మహానుభావుడు ఎవరు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన విమర్శించి ఈరోజు సంవత్సరం తర్వాత దిగాడు. ఆయన ఆ ఫ్లైట్లో నుంచి ఆడ దిగాడు. ఈరోజు ఉన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. అటువంటి ఎవరు నమ్మరు? నీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు అనిల్ గారు. ఇంకా మీరు రాజకీయాల నుంచి మీరు తప్పుకోవడం మంచిదని నేను ఎప్పుడో చెప్పా. ఇప్పుడు అది పూర్తయింది. నెల్లూరు నుంచి నేను ఎక్కడ పంపించారు? నరసరావుపేటకు పంపించారు. నరసరావుపేట నుంచి మళ్ళీ మద్రాసుకి వెళ్ళిపోయావు. ఉన్నటువంటి ఈరోజు పడ్డావు. చూస్తే నీ స్టేట్మెంట్ ఎందుకు నాయన? వద్దు, ఆపేయి. మా నారాయణ, నీకు ఆ రోజు చెప్పా, మా నారాయణ గారిని చూసి నేర్చుకోండి. కావాలంటే ఆయన దగ్గర మేము మాట్లాడతాం. 1 నెల రోజులు ఆయన దగ్గర మీరు ట్రైనింగ్ తీసుకోండి. పార్కులు ఎలా చేయాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలా చేయాలి, రోడ్లు ఎలా చేయాలి, సైడ్ కాలువలు ఎలా చేయాలి, ప్రజలకు ఎలా సేవ చేయాలి అనేది నారాయణ గారి దగ్గర తెలుసుకోమని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పా. నారాయణ గారిని తిట్టొద్దు, నారాయణ అంటే దేవుడు అని అనేక సార్లు చెప్పా. నా మాట వినలా. అందుకే ఏమైపోయాడో ఎవరికి తెలియదు. ఎప్పుడు కూడా మనం ఉన్నప్పుడు ఒక 10 పనులు చేస్తే ప్రజలు 10 కాలాల పాటు అనుకుంటారు. ఈరోజు నారాయణ గారు చూడండి, ఒక పార్టీ రహితంగా మహిళలు అందరూ వచ్చేసారు. అదే రకంగా బ్రహ్మాండంగా ఇక్కడ కార్యకర్తలు పనిచేశారు. వారికి బాలాజీ గారు నాయకత్వం వహించారు. ఒక మంచి మంత్రి, ఒక పార్కుల మంత్రి, ఒక అభివృద్ధి మంత్రి, ఒక పక్క నెల్లూరు జిల్లా చూడొచ్చు, ఒక పక్క రాష్ట్రం చూస్తూ, ఒక పక్క రాజధాని నిర్మాణానికి ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్నటువంటి నారాయణ గారికి మిమ్మల్ని అందరూ ఆశీర్వదించమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు మేమంతా మీ మంత్రి ఎవరే అంటే మేము పొంగూరు నారాయణ గారు పురపాలక శాఖ మంత్రి అన్నాం. ఈరోజు పిల్లల్లో ఆయన పేరు ఒక పార్కుల మంత్రిగా పేరు పడింది. పార్కుల మంత్రిగా అంటే గతంలో ఏనాడు ఈ పిల్లలు ఆనందపడిన సందర్భం లేదు, ఆనాడు పార్కులు లేవు. అయితే ఈ పార్కు ఒక చరిత్ర ఉంది. ఈ పార్కులో 2017లో ఒకరు ఆక్రమించేసి ఒక పట్టా తెచ్చారు. ఆనాడు పూర్ణచంద్రరావు గారు, తిరుపతి నాయుడు గారు, వాళ్ళ మిత్రులంతా, పెద్ద మనుషులంతా, రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా, బాబురావు వీళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చారు. నారాయణ సార్ చెప్పి మున్సిపల్ ఆఫీస్ తరఫున కోర్టులు వేయడం జరిగింది. వాళ్ళు ఒక క్యాస్ట్ అంటూ వచ్చి అందరు రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్క్ని ఇక్కడే కట్టి నిర్మిస్తాం అని గట్టిగా ఆ రోజు బాలాజీ వాళ్ళకి నిలబడి నారాయణ సార్ సహకారంతో తిరిగి వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేసి ఒక పార్క్ నిర్మించారని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఒకటే మీకు తెలియజేసేది, రాజకీయాల్లో అపోజిషన్ ఉంటుంది,
అపోజిషన్ అయిన తర్వాత అధికారం ఉంటుంది. అపోజిషన్లో పనిచేసేవాళ్ళు, అధికారంలో పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళలో బాలాజీ గారు ఒకరని చెప్పి నేను తెలియజేస్తున్నా. అదే రకంగా ఎప్పుడు కూడా రాజకీయాలు అనేది ఎన్నికల వరకే. ఎన్నికలు అయిన తర్వాత మా నారాయణ గారు అటువంటి చూడరు. అంతా అభివృద్ధి చేయాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి. గతంలో ఉన్న మంత్రి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు చూస్తే ఏ రోజు కూడా ఒక పార్కు కానీ వాటర్ ట్యాంక్ కానీ మా సార్ చేసినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఏది తాకల. అందరికీ నమస్కారాలండి. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నెల్లూరులో 2 పార్కులు ఇనాగరేషన్ చేసాం. అవి 2 కూడా 9వ డివిజన్లో. నెల్లూరులో ఎన్ని పార్కులు ఉన్నాయో అన్ని పార్కులు పూర్తి చేయాలని 2014-19లోనే నేను దీన్ని యాక్చువల్గా ఆర్డర్ చేసి అనేక పార్కులు టేకప్ చేసాం కూడా. మెజారిటీ పార్కులు పూర్తి చేసాం. చక్కగా జిమ్ ఎక్విప్మెంట్, ప్లే ఎక్విప్మెంట్ ఇచ్చాం. కానీ 19 నుంచి 24 వరకు గత ప్రభుత్వం నిర్విరామం చేస్తుంది. అంటే ఏదైనా ఒక జిమ్ ఎక్విప్మెంట్ చెడిపోతే దానికి బైండింగ్ చుట్టేశారు. ప్లే ఎక్విప్మెంట్ ఏదైనా చెడిపోతే బైండింగ్. అసలు పిల్లలు చక్కగా ఆడుకుంటారు. అసలు ఆ పిల్లలు చూస్తే ఎంత ఆనందంగా ఉంది. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. చక్కటి పార్కులు నెల్లూరులో ఉన్నాయి. వాటిలన్నీ డెవలప్ చేసి ఉండొచ్చు. అందుకని మరలా ప్రభుత్వం రాగానే అన్ని పార్కులు నెల్లూరులో ఉన్న కార్పొరేషన్లో ఉన్న అన్ని పార్కులు చేస్తాం. ఆల్రెడీ సిటీలో ఉన్న 50 పార్కులు దాదాపు ఆర్డర్ చేశాను. దాదాపు 40 పార్కుల దాకా ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినాయి. ప్రతిరోజు అది చేస్తున్నారు సార్. కంప్లీట్ అయిపోయిన 2 ఇనాగరేషన్. ఇవాళ 9వ డివిజన్లో 2 పార్కులు చాలా చాలా చక్కగా చేశారు. అసలు ఆ పిల్లల ఆనందానికి అర్థం లేదు. పిల్లల ఆనందానికి, ఎందుకంటే వాళ్ళకి పెద్దవాళ్ళలాగా మనసులో ఒకటి బయటకు ఒకటి ఉండదు. అందులో సెలవులు వచ్చిన 23వ తేదీ నుంచి ఏప్రిల్ అధికారులకు అదే చెప్పాను. మీ ఏప్రిల్ 23 లోపల పార్కులన్నీ కంప్లీట్ చేయాలంటే 90% చేశారు. అటు కమిషనర్ గారిని, ఇంజనీర్ని, అందరినీ, గ్రీన్ కార్పొరేట్ అందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నా. నెల్లూరులో ఉన్న ప్రతి పార్కుని కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ 9వ డివిజన్లో లెగసీ అంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి చేసిన చెత్త కుప్ప. అదేవిధంగా దొంతాల్లో గత 25 సంవత్సరాల నుంచి వచ్చిన చెత్త అంతా అడేస్తున్నారు. అది క్లీన్ చేయడానికి టెండర్లు పిలిచాం. చాలా వేగవంతంగా చేస్తున్నారు. నెల్లూరులో ఏదైతే ఉందో అది 65 రోజుల లోపల అయిపోతుంది. 65 రోజుల లోపల అయిపోతే అక్కడ ఒక మంచి పార్కు కానీ లేదా వాటర్ స్పోర్ట్స్ లాంటి ఏర్పాటు చేయాలని అధికారులకి ఆదేశించాను. వాళ్ళు దాని మీద స్టడీ చేస్తున్నారు. ఒక వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ వస్తే పిల్లలకి చక్కగా తల్లిదండ్రులతో అక్కడ స్పెండ్ చేయడానికి ఉంటుంది. ఈ విధంగా 1 by 1 నేను ఒకటే అందరికీ చెప్పేది, ఎలక్షన్స్కి ముందు ఏదైతే ప్రామిస్ చేసామో 100కి 100 పాలు నెల్లూరులో చేస్తాం. రాష్ట్రం మొత్తం కూడా చేస్తాం. అయితే ప్రజలు కొద్దిగా ఓపిక పట్టండి. ఎందుకంటే గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసి నెత్తినేసేసిపోయింది. దానికి అసలు తీర్చాలా, వడ్డీ తీర్చాలా? ఆదాయం లేదు. ఆదాయం ఎప్పుడు వస్తుంది? రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వస్తాయి. ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ వెళ్ళిపోయినాయి. గత ముఖ్యమంత్రి నాయకుల యొక్క బాధ పడలేక, వాళ్ళ హరాస్మెంట్ పడలేక వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా ఇండస్ట్రీస్ రాకుండా మన పిల్లల భవిష్యత్తు ఉండదు. మన పిల్లల భవిష్యత్తు ఉండాలా, యువత భవిష్యత్తు ఉండాలంటే ఇండస్ట్రీస్ రావాలి. అందుకనే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, యువనాయకుడు లోకేష్ టోటల్గా కాన్సన్ట్రేషన్ అంతా ఇండస్ట్రీస్ మీద చేస్తున్నారు. ఎకనామిక్ గ్రోత్ రావాలని. అందుకని నెల్లూరులో కూడా షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాళ్ళందరితో కలెక్టరు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నారు. అది అయిపోతే అక్కడ మంచి ఒక ఇండస్ట్రీ, సాఫ్ట్ ఇండస్ట్రీ, నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీ, ఎంఎస్ఎంఈలు చేసేదానికి ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే కొన్ని లీగల్ ఇష్యూస్ చిన్నవి ఉన్నాయి. అవన్నీ కూడా సాల్వ్ చేయడానికి అటు కలెక్టరు, ప్రజాప్రతినిధులు చేస్తున్నారు. అది కానీ పూర్తయితే దాదాపు 50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. యువతకి 50,000 మందికి. దీన్ని యాక్సెప్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి నెల్లూరు జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ నేను ఎవరు చెప్పేది, ఎలక్షన్స్కి ముందైతే మాట ఇచ్చామో దోమల లేని నగరం చేయడానికి యూజీడీ కానీ, సంగం బ్యారేజ్ నుంచి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ కానీ, ఇవన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా త్వరలో చేస్తాం. కొద్దిగా ఓపిక పట్టాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్